నా ప్రియమైన దేశ ప్రజలారా, మన్ కీ బాత్ కార్యక్రమానికి మీకు స్వాగతం, అభినందనలు. ప్రస్తుతం ప్యారిస్ ఒలింపిక్స్ ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒలింపిక్స్ మన క్రీడాకారులకు ప్రపంచ వేదికపై మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అవకాశం అందిస్తోంది. దేశం కోసం ఏదైనా చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. మీరు కూడా మన క్రీడాకారులందరినీ ప్రోత్సహించండి. చీర్ ఫర్ భారత్. మిత్రులారా, క్రీడా ప్రపంచంలో ఈ ఒలింపిక్స్తో పాటు కొద్ది రోజుల క్రితం గణిత ప్రపంచంలో కూడా ఒలింపిక్స్ జరిగాయి. అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ అది. ఈ ఒలింపియాడ్లో మన భారతీయ విద్యార్థులు అద్భుత ప్రదర్శన చూపించారు. ఇందులో మన జట్టు అత్యుత్తమ ప్రదర్శన చూపి 4 బంగారు పతకాలు, 1 రజత పతకాన్ని సాధించింది. అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్లో 100 కంటే ఎక్కువ దేశాలకు చెందిన యువతీ యువకులు పాల్గొంటారు. మన బృందం మొదటి 5 స్థానాల్లోకి రావడంలో విజయం సాధించింది. దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన ఈ విద్యార్థులు పూణే నివాసి ఆదిత్య వెంకట గణేష్, పూణే నుండే సిద్ధార్థ్ చోప్రా, ఢిల్లీ నుండి అర్జున్ గుప్తా, గ్రేటర్ నోయిడా నుండి కనవ్ తల్వార్, ముంబై నుండి రుషిల్ మాథుర్, గౌహతికి చెందిన ఆనందో భాదురే. మిత్రులారా, ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమానికి నేను ఈ యువ విజేతల్ని ప్రత్యేకంగా ఆహ్వానించాను. వాళ్ళంతా ఈ సమయంలో మనతో ఫోన్లో ఉన్నారు. నమస్కారం మిత్రులారా, మన్ కీ బాత్కు స్నేహితులందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నాం సార్. మిత్రులారా, మన్ కీ బాత్ ద్వారా మీ అందరి అనుభవాల్ని తెలుసుకోవాలని దేశ ప్రజలందరూ చాలా ఆసక్తితో ఉన్నారు. నేను ఆదిత్య, సిద్ధార్థలతో ప్రారంభిస్తాను. మీరు పూణేలో ఉన్నారు. ముందుగా నేను మీతో ప్రారంభిస్తాను. ఒలింపియాడ్ సమయంలో మీ అనుభవాల్ని మా అందరితో పంచుకోండి. సార్, నాకు గణితంలో కొద్దిగా ఆసక్తి ఉండేది. నాకు 6వ తరగతిలో గణితం నేర్పిన ఓం ప్రకాష్ సార్ మా టీచర్. ఆయన నాకు గణితంపై ఆసక్తిని పెంచారు. నేను నేర్చుకోగలిగాను. నాకు అవకాశం వచ్చింది సార్. మరి మీ మిత్రుడేమంటారో? సార్, నేను సిద్ధార్థ్, మాది పూణే. నేను ఈ మధ్య 12వ తరగతి పాస్ అయ్యాను. అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్లో పాల్గొనడం నాకు 2వసారి. నాకు కూడా గణితంపై చాలా ఆసక్తి ఉంది. నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు ఓం ప్రకాష్ సార్ మా ఇద్దరికి శిక్షణ ఇచ్చారు. మాకు చాలా సహాయం చేశారు. నేను ప్రస్తుతం సిఎంఐ కాలేజీలో చదువుతున్నాను. అక్కడ గణితం, కంప్యూటర్ సైన్స్ నేర్చుకుంటున్నాను. సరే, అర్జున్ ప్రస్తుతం గాంధీనగర్లో ఉన్నారని, కనవ్ గ్రేటర్ నోయిడాకు చెందినవారని నాకు తెలిసింది. అర్జున్, కనవ్, మనం ఒలింపియాడ్ గురించి చర్చించుకున్నాం. అయితే మీరిద్దరూ మీ సన్నద్ధతకు సంబంధించిన ఏదైనా అంశాన్ని, అంటే ఏదైనా ప్రత్యేక అనుభవం అంటూ ఉంటే చెబితే మన శ్రోతలు ఎంతో ఇష్టపడతారు. నమస్కారం సార్. జై హింద్. నేను అర్జున్ని మాట్లాడుతున్నాను సార్. జై హింద్ అర్జున్. నేను ఢిల్లీలో ఉంటున్నాను. మా అమ్మ శ్రీమతి ఆశా గుప్తా ఢిల్లీ యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్. మా నాన్న శ్రీ అమిత్ గుప్తా చార్టెడ్ అకౌంటెంట్. దేశ ప్రధానమంత్రితో మాట్లాడడాన్ని నేను చాలా గర్వంగా భావిస్తున్నాను సార్. ముందుగా నా విజయానికి సంబంధించిన క్రెడిట్ను మా తల్లిదండ్రులకు అందించాలనుకుంటున్నాను. ఒక కుటుంబంలోని సభ్యుడు అలాంటి పోటీకి సిద్ధమవుతున్నప్పుడు అది ఆ సభ్యుని పోరాటం మాత్రమే కాదు, యావత్ కుటుంబ పోరాటం అని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ పేపర్లో 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేందుకు 4.5 గంటల సమయం ఉంటుంది. అంటే ఒక్క ప్రాబ్లంకు 1.5 గంట. ప్రాబ్లంను సాల్వ్ చేసేందుకు ఎంత సమయం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనం ఇంట్లో చాలా కష్టపడాలి. ఇలాంటి ప్రాబ్లంకు గంటలు వెచ్చించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు 1 రోజు పడుతుంది. కొన్నిసార్లు ప్రతి ప్రాబ్లంతో 3 రోజులు గడపవలసి ఉంటుంది. కాబట్టి దీనికోసం మనం ఆన్లైన్లో ప్రాబ్లంను వెతకాల్సి ఉంటుంది. మనం కిందటి ఏడాది ప్రాబ్లంను ప్రయత్నిస్తాం. క్రమంగా కష్టపడి పనిచేస్తున్నప్పుడు మన అనుభవం పెరుగుతుంది. అత్యంత ముఖ్యమైన విషయం, మన ప్రాబ్లం సాల్వింగ్ సామర్థ్యం పెరుగుతుంది. ఇది గణితంలో మాత్రమే కాదు, జీవితంలోని ప్రతి రంగంలో మనకు ఉపయోగపడుతుంది. సరే కనవ్, ఈ సన్నాహాల్లో ఏదైనా ప్రత్యేకమైన అనుభవం ఉంటే మీరు నాకు చెప్పగలరా? మన యువ స్నేహితులు అది తెలుసుకొని ఎంతో సంతోషిస్తారు. సార్, నా పేరు కనవ్ తల్వార్.
నేను ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్నా. నేను 11వ తరగతి విద్యార్థిని. గణితం నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. నాకు చిన్నప్పటి నుంచి గణితం అంటే చాలా ఇష్టం. నా చిన్నప్పుడు మా నాన్న నాతో పజిల్స్ చేయించేవారు. దానివల్ల నా ఆసక్తి పెరిగింది. 7వ తరగతి నుంచి ఒలింపియాడ్కు ప్రిపరేషన్ ప్రారంభించాను. ఇందులో నా సోదరి సహకారం చాలా ఉంది. మా తల్లిదండ్రులు కూడా నాకు సహకరించారు. ఈ ఒలింపియాడ్ను హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ సంస్థ నిర్వహిస్తుంది. ఇది 5 దశల ప్రక్రియ. గత ఏడాది నేను టీంలో లేను. చాలా దగ్గరలో ఉండి టీంలో లేనందుకు చాలా బాధపడ్డాను. అప్పుడు మా తల్లిదండ్రులు నాకు మనం గెలుస్తాం లేదా నేర్చుకుంటాం అని నేర్పించారు. ప్రయాణం ముఖ్యం తప్ప విజయం కాదని చెప్పారు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఇదే: మీరు చేసే పనిని ఇష్టపడండి. మీరు ఇష్టపడే పనిని చేయండి. ప్రధానమైనది ప్రయాణం. విజయం ముఖ్యం కాదు. మనం చేసే పనిని ఇష్టపడితే విజయాన్ని అందుకుంటూనే ఉంటాం. ప్రయాణాన్ని ఆనందిద్దాం. కనవ్, మీకు గణితంపై ఎంతో ఇష్టం ఉంది. సాహిత్యంపై కూడా ఆసక్తి ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. అవును సార్, నేను నా చిన్నప్పుడు చర్చలు, ఉపన్యాసాల్లో కూడా పాల్గొనేవాడిని. సరే, ఇప్పుడు ఆనందోతో మాట్లాడదాం. ఆనందో, మీరు ప్రస్తుతం గౌహతిలో ఉన్నారు. మీ మిత్రుడు ఋషి ముంబైలో ఉన్నారు. మీ ఇద్దరికీ నాదో ప్రశ్న. చూడండి, నేను పరీక్షల గురించి చర్చిస్తూనే ఉంటాను విద్యార్థులతో. ఇతర కార్యక్రమాల్లో కూడా విద్యార్థులతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాను. చాలామంది విద్యార్థులు గణితం అంటే భయపడతారు. దాని పేరు వినగానే ఏదో తెలియని కంగారు. గణితంతో స్నేహం చేయటం ఎలాగో మీరు చెప్పండి. సార్, నేను రుసీల్ మాథుర్ని మాట్లాడుతున్నాను. చిన్నప్పుడు కూడికలు నేర్చుకునేటప్పుడు క్యారీ ఫార్వర్డ్ నేర్పిస్తారు, కానీ క్యారీ ఫార్వర్డ్ అంటే ఏమిటో ఎప్పుడూ వివరించరు. చక్రవడ్డీని చదువుకున్నప్పుడు చక్రవడ్డీ సూత్రం ఎక్కడి నుండి వస్తుంది అనే ప్రశ్న మనం ఎప్పుడూ అడగం. నిజానికి గణితం ఆలోచనాత్మక సమస్య పరిష్కార కళ అని నేను నమ్ముతున్నాను. కాబట్టి మనమందరం గణితానికి కొత్త ప్రశ్నను జోడించాలనిపిస్తుంది. మనం దీన్ని ఎందుకు చేస్తున్నాం, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్న వేసుకోవాలి. అప్పుడు ఇది గణితంపై ప్రజల ఆసక్తిని చాలా పెంచుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనం ఏదైనా అర్థం చేసుకోలేనప్పుడు మనకు భయం కలుగుతుంది. గణితం చాలా లాజికల్ సబ్జెక్ట్ అని అందరూ అనుకుంటున్నారని నేను కూడా భావిస్తున్నాను. అయితే ఇదే కాకుండా గణితంలో సృజనాత్మకత చాలా ముఖ్యం. ఎందుకంటే క్రియేటివిటీ ద్వారా మాత్రమే మనం ఒలింపియాడ్లో చాలా ఉపయోగకరంగా ఉండే సొల్యూషన్స్ ఆలోచించగలుగుతాం. అందువల్ల గణితంపై ఆసక్తి పెంచడానికి మ్యాథ్స్ ఒలింపియాడ్కు చాలా ముఖ్యమైన ఔచిత్యం ఉంది. సరే, ఆనందో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? నమస్కారం ప్రధానమంత్రి గారు. నేను గౌహతికి చెందిన ఆనందో భాదురిని. నేను ఈ మధ్యే 12వ తరగతి పాస్ అయ్యాను సార్. నేను 6-7 తరగతుల్లో ఇక్కడి లోకల్ ఒలింపియాడ్లో పాల్గొనేవాడిని. అప్పటి నుండి ఆసక్తి కలిగింది. ఇది నా 2వ అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్. 2 ఒలింపియాడ్లు బాగా జరిగాయి. రుషీల్ చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను సార్. ఇక లెక్కలంటే భయపడే వారికి ఓపిక చాలా అవసరమని కూడా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకు గణిత శాస్త్రాన్ని అలా బోధిస్తారు. ఒక సూత్రాన్ని ఇస్తారు, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ సూత్రాన్ని ఉపయోగించి 100 ప్రశ్నలను అధ్యయనం చేయడం జరుగుతుంది. కానీ మీరు ఆ సూత్రాన్ని అర్థం చేసుకున్నారో లేదో చూడరు. ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, చేస్తూ ఉండాలి. సూత్రం కూడా బట్టి పట్టేస్తాం. మరి పరీక్షలో సూత్రం మర్చిపోతే ఏం చేస్తాం? అందుకే ఋషులు చెప్పినట్టు సూత్రాన్ని అర్థం చేసుకోండి, ఓపికగా చూడండి. మీరు సూత్రాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే 100 ప్రశ్నలు అడగాల్సిన అవసరమే లేదు. కేవలం 1 లేదా 2 ప్రశ్నలోనే పూర్తవుతుంది. గణితానికి భయపడాల్సిన అవసరమే లేదు సార్. ఆదిత్య, సిద్ధార్థ్, మీరు మొదట్లో మాట్లాడుతున్నప్పుడు సరిగ్గా మాట్లాడలేకపోయారు. ఇప్పుడు ఈ స్నేహితులందరి మాటలు విన్నారు కదా, మీకు కూడా ఏదో చెప్పాలని అనిపిస్తుంది కదా. మీరు మీ అనుభవాన్ని పంచుకోగలరా? తప్పకుండా సార్. అనేక దేశాల వారితో మాట్లాడడం, అనేక సంస్కృతులు ఉన్నాయి. ఇతర విద్యార్థులతో సంభాషించడం, కనెక్ట్ అవ్వడం చాలా బాగుంది. చాలామంది ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞులు ఉన్నారు. అవును. ఆదిత్య, నువ్వేమంటావు? సార్, ఇది చాలా మంచి అనుభవం. వారు మాకు బాత్ సిటీ మొత్తం తిప్పి చూపించారు. చాలా చక్కటి దృశ్యాలు చూశాం. మమ్మల్ని పార్కులకు తీసుకెళ్లారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి కూడా తీసుకువెళ్లారు. అది చాలా గొప్ప అనుభవం సార్. మిత్రులారా, మీతో మాట్లాడడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది.
మీకు నా శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ రకమైన ఒలింపియాడ్ క్రీడకు చాలా ప్రత్యేక దృష్టి అవసరం అని నాకు తెలుసు. మీరు మీ మెదడును చాలా చురుగ్గా ఉపయోగించాలి. మీ కుటుంబ సభ్యులు కూడా కొన్నిసార్లు విసుగు చెందుంటారు. ఎప్పుడు ఈ లెక్కలేమిటి అనుకుంటారు. అందుకు ప్రత్యేకంగా మీ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు. మీరు మన దేశ గౌరవాన్ని పేరును ఎంతో పెంచారు. మిత్రులారా, మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. జై హింద్. జై హింద్. జై హింద్. విద్యార్థులతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. మన్ కీ బాత్తో అనుసంధానమైనందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఈ యువ గణిత నిపుణుల మాటలు విన్న తర్వాత యువతరానికి గణితాన్ని ఆస్వాదించడానికి ప్రేరణ ఎంతో లభిస్తుంది అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నా ప్రియ దేశవాసులారా, మన్ కీ బాత్లో ఇప్పుడు నేను ప్రతి భారతీయుడు గర్వించే ఒక అంశాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. కానీ దాని గురించి చెప్పే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. చరాయిదేవ్ మైదాన్ అనే పేరు విన్నారా? మీరు గతంలో విని ఉండకపోతే మీరు ఈ పేరు ఇప్పుడు పదే పదే వింటారు. ఇతరులకు ఎంతో ఉత్సాహంగా చెబుతారు కూడా. అస్సాంలోని చరాయిదేవ్ మైదాన్ను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా చేర్చారు. ఈ జాబితాలో ఇది మన భారతదేశంలోని 43వ ప్రదేశం. ఈశాన్య ప్రాంతాల్లో ఇది మొట్టమొదటిది కూడా. స్నేహితులారా, చరాయిదేవ్ మైదాన్ అంటే ఏమిటి, ఇంత ప్రత్యేకత ఎందుకు అనే ప్రశ్న మీ మనసులో తప్పక ఉదయిస్తుంది. చరాయిదేవ్ అంటే కొండలపై ఉన్న ప్రకాశవంతమైన నగరం. ఇది అహోం రాజవంశం మొదటి రాజధాని. అహోం రాజవంశానికి చెందినవారు తమ పూర్వీకుల మృతదేహాల్ని, వారి విలువైన వస్తువుల్ని మైదాంలో సంప్రదాయబద్ధంగా ఉంచేవారు. మైదాం ఒక మట్టి దిబ్బ లాంటి నిర్మాణం. ఇది పైన మట్టితో కప్పి ఉంటుంది. కింద ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గదులు ఉంటాయి. ఈ మైదాం అహోం రాజ్యానికి చెందిన దివంగత రాజులు, ప్రముఖుల పట్ల గౌరవానికి చిహ్నం. మన పూర్వీకుల పట్ల గౌరవం చూపించే విధానం చాలా ప్రత్యేకమైంది. ఈ ప్రదేశంలో సామూహిక ఆరాధనలు కూడా జరిగేవి. మిత్రులారా, అహోం సామ్రాజ్యం గురించిన ఇతర సమాచారం మిమ్మల్ని మరింత ఆశ్చర్యానికి లోంచేస్తుంది. 13వ శతాబ్దంలో ప్రారంభమైన ఈ సామ్రాజ్యం 19వ శతాబ్దం ప్రారంభం దాకా కొనసాగింది. ఒక సామ్రాజ్యం ఇంతకాలం మనుగడ సాగించటం ఎంత గొప్ప విషయం. బహుశా అహోం సామ్రాజ్య సిద్ధాంతాలు, నమ్మకాలు చాలా బలమైనవి కాబట్టి అది చాలా కాలం పాటు ఈ రాజవంశాన్ని కొనసాగించింది. ఎడతెగని సాహసం, శౌర్య పరాక్రమాలకు ప్రతీకైన గొప్ప అహోం యోధుడు లసిత్ బోర్ఫుఖాన్ ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం ఈ సంవత్సరం మార్చి 9వ తేదీన నాకు లభించింది అని బాగా గుర్తుంది. ఈ కార్యక్రమంలో అహోం సమాజ ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉన్నప్పుడు నాకు చాలా భిన్నమైన అనుభవం ఎదురైంది. లసిత్ మైదాంలో అహోం సమాజ పూర్వీకులకు నివాళులు అర్పించటం నాకు చాలా గొప్ప అనుభూతి. ఇప్పుడు చరాయిదేవ్ మైదానం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మారటం అంటే ఎక్కువ మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. మీరు మీ భవిష్యత్తు ప్రయాణ ప్రణాళికల్లో ఖచ్చితంగా ఈ ప్రదేశాన్ని కూడా చేర్చుకుంటారు. మిత్రులారా, ఒక దేశం దాని సంస్కృతిని గౌరవించటం ద్వారా మాత్రమే అభివృద్ధి చెందుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. మరి మన భారతదేశంలో ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో జరుగుతున్నాయి. అలాంటి ఒక ప్రయత్నమే ప్రాజెక్ట్ పరి. ఇప్పుడు మీరు పరి అనే పేరు విని అయోమయానికి గురికాకండి. ఈ అద్భుతం స్వర్గపు ఊహకు అనుసంధానం కాలేదు, కానీ భూమిని స్వర్గంగా మారుస్తుంది. పరి అంటే పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా. ప్రజాకళను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు, వర్ధమాన కళాకారులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావటానికి ఒక ప్రధాన మాధ్యమమే ఈ ప్రాజెక్ట్ పరి. మీరు తప్పక చూసే ఉంటారు. రోడ్ల పక్కన గోడలపై, అండర్ పాస్లపై చాలా అందమైన పెయింటింగ్స్ ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ఈ పెయింటింగులు, ఈ కళాఖండాలు
పరీతో అనుసంధానమైన కళాకారులు రూపొందించినవే. ఇవి మన బహిరంగ ప్రదేశాల అందాన్ని ఎంతో మెరుగుపరుస్తున్నాయి. మన సంస్కృతిని మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావటంలో పరి ఎంతో సహాయం చేస్తుంది. ఉదాహరణకు ఢిల్లీలోని భారత్ మండపాన్ని తీసుకోండి. ఇక్కడ మీరు దేశం నలుమూలల నుండి సేకరించిన అద్భుతమైన కళాఖండాల్ని చూడవచ్చు. ఢిల్లీలోని కొన్ని అండర్ పాస్లు, ఫ్లైఓవర్లపై కూడా ఇలాంటి అందమైన ప్రజాకళ ఎంతో అద్భుతంగా ఉంది. కళాప్రియులు, సంస్కృతి ప్రేమికులు ఈ పబ్లిక్ ఆర్ట్పై మరింత కృషి చేయాలని నేను కోరుతున్నాను. ఇది మన మూలాల గురించి గర్వించే ఎంతో ఆహ్లాదకరమైన అనుభూతి. నా ప్రియమైన దేశ ప్రజలారా, మన్ కీ బాత్లో ఇప్పుడు రంగుల గురించి మాట్లాడుకుందాం. హర్యానాలోని రోహతక్ జిల్లాకు చెందిన 250కి పైగా మహిళల జీవితాల్ని సమృద్ధితో వర్ణమయం చేసిన రంగులివి. చేనేత పరిశ్రమతో అనుబంధం ఉన్న ఈ మహిళలు ఇంతకుముందు చిన్న చిన్న దుకాణాలు నిర్వహిస్తూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. అయితే ప్రతి ఒక్కరిలో కూడా ముందుకు వెళ్ళాలి అనే కోరిక ఎంతో ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఉన్నతి స్వయం సహాయ సమూహంలో చేరాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉన్నతిలో చేరడం ద్వారా బ్లాక్ ప్రింటింగ్, డైయింగ్లో చక్కని శిక్షణ పొందారు. బట్టలపై రంగుల మాయాజాలాన్ని కూర్చటం నేర్చుకున్న ఈ మహిళలు ఇప్పుడు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. వాళ్ళు తయారు చేసే బెడ్ కవర్లు, చీరలు, దుపట్టాలకు మార్కెట్లో అద్భుతమైన డిమాండ్ ఉంది. మిత్రులారా, రోహతక్కు చెందిన ఈ మహిళల మాదిరిగానే దేశంలోని వివిధ ప్రాంతాల్లోని కళాకారులు చేనేతకు ప్రాచుర్యం కల్పించటంలో ఎంతో బిజీగా ఉన్నారు. ఒడిశాకు చెందిన సంబల్పురి చీరైనా, మధ్యప్రదేశ్కు చెందిన మహేశ్వరి చీరైనా, మహారాష్ట్రకు చెందిన పైథానీ అయినా, విదర్భకు చెందిన హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అయినా, హిమాచల్కు చెందిన భూటికో శాలువాలైనా, ఉన్ని బట్టలైనా, జమ్మూ కాశ్మీర్ కనీ శాలువాలైనా, దేశంలో ఏ మూల చూసినా మన చేనేత కళాకారుల కృషి స్పష్టంగా కనిపిస్తుంది. మరికొన్ని రోజుల తర్వాత ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అని మీ అందరికీ తెలుసు. ఈ చేనేత ఉత్పత్తులు ఈ రోజుల్లో ప్రజల హృదయాల్లో తమ స్థానాన్ని సంపాదించుకున్న విధానం చాలా విజయవంతమైంది, ఎంతో అద్భుతమైంది కూడా. ఇప్పుడు చాలా ప్రైవేట్ కంపెనీలు కూడా కృత్రిమ మేధ ద్వారా చేనేత ఉత్పత్తుల్ని, ఫ్యాషన్ ఉత్పత్తుల్ని రూపొందిస్తూ ఉన్నాయి. కోషా ఏఐ, హ్యాండ్లూమ్ ఇండియా, డీజంక్, నోవాటాక్స్, బ్రహ్మపుత్ర ఫేబుల్స్ లాంటి అనేక స్టార్టప్లు కూడా చేనేత ఉత్పత్తుల్ని ప్రాచుర్యంలోకి తీసుకురావటంలో ఎంతో కృషి చేస్తూ ఉన్నాయని తెలిసి నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. మీరు మీ స్థానిక ఉత్పత్తుల్ని సోషల్ మీడియాలో #myproductmypride పేరుతో అప్లోడ్ చేయండి. మీ చిన్న ప్రయత్నం చాలామంది జీవితాల్ని అద్భుతంగా మారుస్తుంది. మిత్రులారా, చేనేతతో పాటు నేను ఖాదీ గురించి కూడా మాట్లాడాలి అనుకుంటున్నాను. ఇంతకుముందు ఖాదీ ఉత్పత్తులను ఉపయోగించని వారు మీలో చాలామంది ఉండొచ్చు. కానీ నేడు ఖాదీని చాలా గర్వంగా ధరిస్తున్నారు. ఖాదీ గ్రామోద్యోగ్ టర్నోవర్ మొదటిసారిగా 1,50,000 కోట్ల రూపాయలు దాటింది అని మీకు చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఒక్కసారి ఊహించుకోండి, 1.5 లక్షల కోట్ల రూపాయలు. మరి ఖాదీ అమ్మకాలు ఎంత పెరిగాయో తెలుసా? 400%. ఈ పెరుగుతున్న ఖాదీ చేనేత విక్రయాలు పెద్ద సంఖ్యలో కొత్త ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నాయి. చాలామంది మహిళలకు ఈ ఖాదీ పరిశ్రమతో ఎంతో అనుబంధం ఉంది. వారు ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు కూడా. నేను మళ్ళీ మిమ్మల్ని ఒక విషయం కోరుతున్నాను. మీ దగ్గర రకరకాల బట్టలు ఉండొచ్చు. మీరు ఇప్పటివరకు ఖాదీ బట్టలు కొనకపోతే ఈ సంవత్సరం నుండి కొనటం ప్రారంభించండి. ఆగస్టు నెల వచ్చేసింది. ఇది మన స్వాతంత్రం వచ్చిన నెల. ఇది విప్లవ మాసం. ఖాదీని కొనటానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది? నా ప్రియ దేశవాసులారా, డ్రగ్స్ సవాలు గురించి నేను మీతో మన్ కీ బాత్లో తరచుగా చర్చిస్తూ ఉంటాను. తమ బిడ్డ
డ్రగ్స్ బారిన పడే ప్రమాదం ఉంది అని ప్రతి కుటుంబం ఎంతో ఆందోళన చెందుతూ ఉంటాం, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఇప్పుడు అలాంటి వారికి సాయం చేసేందుకు మానస్ అనే పేరుతో ప్రభుత్వం ఒక ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించింది. డ్రగ్స్ మీద పోరాటంలో ఈ మానస్ అనేది ఒక పెద్ద ముందడుగు. మానస్ హెల్ప్ లైన్, పోర్టల్ కొద్ది రోజుల కిందటే ఆరంభమయ్యాయి. 1933 1933 అనే టోల్ ఫ్రీ నంబర్ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దీనికి కాల్ చేయటం ద్వారా ఎవరైనా అవసరమైన సలహాలు పొందొచ్చు, లేక సహాయ పునరావాసాలకు సంబంధించిన సమాచారాన్ని పొందొచ్చు. ఎవరి దగ్గరైనా డ్రగ్స్కు సంబంధించిన ఇతర సమాచారం ఉంటే వారి నంబరుకు కాల్ చేయటం ద్వారా మాదక ద్రవ్యాల నిరోధక సంస్థ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోతో పంచుకున్నవారు అవుతారు. మానస్తో పంచుకునే ప్రతి సమాచారాన్ని రహస్యంగా ఉంచటం జరుగుతుంది. మానస్ హెల్ప్ లైన్ను పూర్తిగా ఉపయోగించుకోవాలని, భారతదేశాన్ని డ్రగ్ ఫ్రీ కంట్రీగా మార్చాలని నేను కోరుతున్నాను. అందుకు కృషి చేస్తున్న వ్యక్తులకు, కుటుంబాలకు ధన్యవాదాలు కూడా. నా ప్రియ దేశ ప్రజలారా, రేపు ప్రపంచం పెద్ద పులుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. ఈ పెద్ద పులులు మన భారతీయ సంస్కృతిలో అంతర్భాగం. మనమందరం పెద్ద పులులకు సంబంధించిన ఎన్నో కథల్ని వింటూ పెరిగాం. అడవి చుట్టూ ఉన్న గ్రామాల్లో ప్రతి ఒక్కరికి పులితో సామరస్యంగా ఎలా జీవించాలో తెలుసు. మనుషులు పులుల మధ్య ఎప్పుడూ ఘర్షణలు జరగని చోట్లు కూడా మన దేశంలో చాలా ఉన్నాయి. అలాంటి చోట్ల కూడా పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి ప్రజా భాగస్వామ్య ప్రయత్నాల్లో ఒకటి కుల్హాడీ బంద్ పంచాయతీ. రాజస్థాన్లోని రణతంబోర్లో ప్రారంభమైన కుల్హాడీ బంద్ పంచాయతీ అత్యంత ఆసక్తికరమైన ఒక ప్రజా ఉద్యమం. గొడ్డలితో అడవిలోకి వెళ్ళబోం, చెట్లను నరకబోం అని అక్కడి స్థానిక సంఘాలు స్వచ్ఛందంగా ప్రమాణం చేశాయి. ఈ ఒక్క నిర్ణయంతో అక్కడి అడవులన్నీ మరోసారి పచ్చగా మారటంతో పాటు పులులకు చక్కటి వాతావరణాన్ని కల్పించాయి. మిత్రులారా, మహారాష్ట్రలోని తడోబా అంధారీ టైగర్ రిజర్వ్ పులుల ప్రధాన నివాసాల్లో ఒకటి. ఇక్కడి స్థానిక సమాజాలు, ముఖ్యంగా గోండ్, మానా ఆదివాసీ తెగలకు చెందిన మన సోదర సోదరీమణులు ఎకో టూరిజం వైపు వేగంగా అడుగులు వేశారు. ఇక్కడ పులులు పెరిగేలా చేసేందుకు తాము అడవిపై ఆధారపడ్డాన్ని తగ్గించుకున్నారు. తెలుగు నేలలోని నల్లమల కొండలపై నివసించే చెంచు తెగ చేస్తున్న కృషి తెలుసుకొని మీరెంతో ఆశ్చర్యపోతారు. వారు టైగర్ ట్రాకర్లుగా అడవిలో వన్యప్రాణుల సంచారాన్ని గురించి ప్రతి సమాచారాన్ని సేకరించారు. దీంతోపాటు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమాలపై నిఘా కూడా పెట్టారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని ఫిల్బిత్లో జరుగుతున్న బాగ్మిత్రా కార్యక్రమం కూడా చాలా ముఖ్యమైంది. దీని కింద స్థానిక ప్రజలకు బాగ్ మిత్ర అంటే పులిమిత్రులుగా పనిచేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ పులిమిత్రులు పులులకు మనుషులకు మధ్య ఎలాంటి ఘర్షణ జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇలాంటి అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నేనిక్కడ కొన్ని ప్రయత్నాల్ని మాత్రమే చర్చించాను. అయితే పులుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో సాయం చేస్తోంది అని చెప్పేందుకు నేను చాలా గర్వపడుతున్నాను, సంతోషిస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాల వల్ల భారతదేశంలో పులుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తున్నది. ప్రపంచంలోని 70% పులులు మన దేశంలోనే ఉన్నాయి అని తెలిస్తే మీరు సంతోషంగా, గర్వంగా అనుభూతి చెందుతారు. ఆలోచించండి, 70% పులులు. అందుకే మన దేశంలోని అనేక ప్రాంతాల్లో వివిధ పులుల అభయారణ్యాలు ఉన్నాయి. మిత్రులారా, మన దేశంలో పులుల పెరుగుదలతో పాటు అటవీ ప్రాంతం కూడా ఎంతో వేగంగా పెరుగుతూ వస్తోంది. ఇందులో కూడా సమాజం చేస్తున్న కృషి చాలా ఉంది. వారి వల్లే గొప్ప విజయం సాధ్యమవుతోంది. గత మన్ కీ బాత్ కార్యక్రమంలో ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని గురించి మనం చర్చించుకున్నాం కదా.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఏక్ పేడ్ మాకే నామ్ ఉద్యమంలో చేరటం నాకెంతో సంతోషంగా ఉంది. పరిశుభ్రతకు ప్రసిద్ధి చెందిన ఇండోర్లో కొన్నాళ్ల క్రితం ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది. ఇక్కడ ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా ఒకే రోజు 2 లక్షలకు పైగా మొక్కలు నాటారు. మీరు కూడా మీ అమ్మ పేరిట మొక్కలు నాటే ఉద్యమంలో పాల్గొనండి. సెల్ఫీ తీసుకోండి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయండి. ఈ ఉద్యమంలో చేరటం ద్వారా మీరు మీ అమ్మ కోసం, మాతృభూమి కోసం ప్రత్యేకంగా ఏదైనా చేశాను అనే సంతృప్తి మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నా ప్రియ దేశ ప్రజలారా, ఆగస్టు 15వ తేదీ ఎంతో దూరంలో లేదు. ఇప్పుడు ఆగస్టు 15వ తేదీకి హర్ ఘర్ తిరంగా అభియాన్ అనే మరో ఉద్యమాన్ని అనుసంధానం చేస్తూ ఉన్నాం. గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా అభియాన్పై అందరిలో ఎంతో ఉత్సాహం ఉంది. పేదవారైనా, ధనవంతులైనా, చిన్న ఇల్లైనా, పెద్ద బంగళా అయినా అందరూ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి ఎంతో గర్వంగా అనుభూతి చెందుతారు. త్రివర్ణ పతాకంతో సెల్ఫీలు దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయటంలో కూడా ఒక క్రేజ్ ఉంది. కాలనీ లేదా సొసైటీలోని కొన్ని ఇళ్లపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ ఉన్నప్పుడు ఇతర ఇళ్లపై కూడా త్రివర్ణ పతాకం కనిపించటం ప్రారంభించడాన్ని మీరు గమనించే ఉండాలి. అంటే హర్ ఘర్ తిరంగా అభియాన్ త్రివర్ణ పతాక చరిత్రలో ఒక అపూర్వ పర్వదినం. ఇప్పుడు దీనికి సంబంధించి వివిధ రకాల ఆవిష్కరణలు జరగటం ఆరంభించాయి. ఆగస్టు 15వ తేదీ సమీపిస్తున్న కొద్దీ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించే వివిధ రకాల ఉత్పత్తులు ఇళ్ళు, కార్యాలయాలు, కార్లలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. కొందరు వ్యక్తులు తమ స్నేహితులకు, పొరుగువారికి త్రివర్ణ పతాకాన్ని కూడా పంపిణీ చేస్తున్నారు. త్రివర్ణ పతాకం పట్ల ఉన్న ఈ ఆనందం, ఈ ఉత్సాహం మనల్ని ఒకరితో ఒకరిని మరింత ఆత్మీయంగా కలుపుతాయి. మిత్రులారా, గతంలోలాగే ఈ ఏడాది కూడా త్రివర్ణ పతాకంతో కూడిన మీ సెల్ఫీని harghar.com.com అప్లోడ్ చేయటం మర్చిపోకండి. నేను మీకు మరో విషయాన్ని గుర్తుచేస్తున్నాను. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీకి ముందు మీరు నాకు చాలా సలహాలు పంపుతారు. మరి ఈ సంవత్సరం కూడా మీరు మీ సలహాల్ని పంపడం మరవద్దు. మీరు MyGov లేదా నమో యాప్లో మీ సూచనల్ని నాకు పంపొచ్చు. నా ఆగస్టు 15వ తేదీ ప్రసంగంలో మీ సూచనల్ని వీలైనన్ని పొందుపరిచే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. నా ప్రియ దేశ ప్రజలారా, ఈ మన్ కీ బాత్ ఎపిసోడ్లో మీతో అనుసంధానం కావటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. దేశం సాధించే కొత్త విజయాలు, ప్రజల భాగస్వామ్యం కోసం కొత్త ప్రయత్నాలతో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాం. మన్ కీ బాత్ కోసం మీరు మీ సూచనలు పంపిస్తూనే ఉండండి. రాబోయే కాలంలో అనేక పండుగలు కూడా వస్తున్నాయి. అన్ని పండుగల శుభాకాంక్షలు మీకు అందిస్తున్నాను. మీరు కుటుంబ సమేతంగా పండుగల్ని ఆస్వాదించండి, ఆనందించండి. దేశం కోసం ఏదైనా ఒక కొత్త పని చేసే శక్తిని నిరంతరం కొనసాగిస్తూ ఉండండి. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.